మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయి సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఇర్మియాతో పలికిస్తున్నాడు దేవుడు. ఇజ్రాయేలు యూదా జనము కోసము ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నేను వారి పాపములను క్షమించేదను అంటున్నాడు. వారి దోషములను నిలువకుండా చేస్తాను అంటున్నాడు. ఇంకా వారి తిరుగుబాటు అంతటిని క్షమిస్తాను అంటున్నాడు. భూజనులందరిలో వారు నాకు ఇష్టమైన పేరును స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉండునట్లు వారిని చేస్తానంటున్నాడు. నేను వారికి చేయి సకల ఉపకారములను గూర్చి వర్తమానం జనులు విని వారిని గూర్చి దిగులు పడుదురు, వారు చేసిన గొప్ప కార్యాలను గూర్చి దిగులు పడుదురు అని ఇర్మియా ద్వారా దేవుడు ఈ మాటలను పలికిస్తున్నాడు. ఇజ్రాయేలీలతో మాట్లాడిస్తున్నాడు. ఏమని అంటే, ఇర్మియా ద్వారానే ఇజ్రాయేల్ నిమిత్తము ఎన్నో కోపం ఇచ్చే విషయాలు, నేను వారికి కీడు కలుగు చేస్తాను, వారికి హాని కలుగు చేస్తాను, వారిని హింసిస్తాను అనే విధముగా ఎన్నో మార్లు హెచ్చరిక చేశాడు దేవుడు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నారంటే, వారిని నేను విడిపిస్తాను, వారిని క్షమిస్తాను అంటున్నాడు. వారిని క్షమిస్తాను అంటున్నాడు. ఇంకా వారు స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదమునకు కారణముగాను వారిని ఉంచేదను అంటున్నాడు. వారిని నా సొత్తు చేసుకుంటాను, వారి ద్వారా నేను మహిమ పొందుతాను అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలు యూదా ఇజ్రాయేల్ జనము, ఆయనకి ఇష్టమైన బిడ్డలు, ఆయన సొత్తు. వారు తప్పిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించక మానలేదు. కానీ ఇప్పుడైతే వారిని చేరదీస్తానంటున్నాడు, వారిని రక్షిస్తానంటున్నాడు. వారు నాకు మహిమార్థముగా స్తోత్ర రూపముగాను ఉంటారు అని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 34వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నేను వారికి దేవుడనే ఎందును, వారు నాకు జనులగుదురు. ఇంకా 33లోనే ఏమంటున్నాడు అంటే, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను అంటున్నాడు. వారు ఎంత దేవునికి ఆయాస్కరంగా జీవించినప్పటికీ, ఎంత దేవునికి కోపం పుట్టించేవారుగా జీవించినప్పటికీ, తుదకు వారిని ఆశీర్వదిస్తాను, వారిని క్షమిస్తాను, వారు నా జన్మగా చేసుకుంటాను, ఇంకను వారి మనసులో నా ధర్మ విధులను ఉంచుతాను అంటున్నాడు. గొప్ప దేవుడు మన ఎడల ఎంత కృప చూపే దేవుడని మనం ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వారి హృదయం అనే పలకల మీద వీటిని వ్రాస్తాను, నా ధర్మ విధులను రాస్తాను అంటున్నాడు. అంతకుముందు ఇర్మియా గ్రంథంలోనే 17వ అధ్యాయంలోనే 2వ వచనంలోనే, యూదా వారి పాపములు ఇనుప గంటముతోనూ వజ్రపు మొనతోనూ వారి హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉన్నవి అంటాడు. అంటే వారు ఎంత పాపం చేసి దేవునికి వ్యతిరేకముగా జీవించారో ఆ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎక్కడైతే నా ధర్మ విధులను వారి హృదయం మీద వ్రాస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన ఎడల ఎంత కనికరం చూపే దేవుడు, మన ఎడల కృప చూపే దేవుడు. మనము తప్పు చేసినప్పటికీ, మన అపరాధం చేసినప్పటికీ, ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి క్షమాపణించి ఆయన బిడ్డలుగా స్వీకరించే దేవుడని ఈ వాక్యముల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు రక్తం ద్వారా నిర్జీవమైన క్రియలను విడిచి మనము జీవంలోనికి నడిపించబడతాము అని కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నిర్జీవమైన క్రియల నుండి క్రీస్తు రక్తం మనల్ని కడుగుతుంది. మనలో ఏ నిర్జీవమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు రక్తము కడిగేస్తుంది. క్రీస్తు రక్తంలో మనము ముంచబడిన వారమైతే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని కూడా రోమా పత్రికలో రాస్తాడు. రోమా పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలోను 5వ అధ్యాయంలో కూడా రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని కూడా రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు రక్తంలో మనము కడుగుబడిన వారముగా ఉంటున్నాం. ఎందుకని? ఆయన నమ్ముకున్నాం, ఆయన వాక్యం నమ్ముకున్నాం. అదే మనకి నీతిగా
ఎంచబడుతుంది. ఆయన రక్తాన్ని మనము స్వీకరిస్తున్నాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది పాత నిబంధన కాలంలో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈ కాలంలో క్రీస్తు రక్తమును మనము స్వీకరిస్తున్నాము, క్రీస్తును మనము రక్షకుడిగా అంగీకరిస్తున్నాము. అందుకే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులముగా తీర్చబడినప్పుడు మనకేమవుతుంది? ఆయన ధర్మ విధులను మన హృదయం మీద వ్రాస్తానంటున్నాడు. ఆయనకి స్తోత్ర కారణంగా మనల్ని చేసుకుంటానంటున్నాడు. మన అభివృద్ధి చూసి మన తిరుగు పొరుగు వారు, మన అభివృద్ధిని చూసిన అన్యులు వారు దిగులు పడతారు అంటున్నాడు ఈ ఇర్మీయా గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం. కాబట్టి మనము ఆయనను సేవించినప్పుడు, ఆయనను స్వీకరించినప్పుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ఆయన జనముగా జీవింప చేసుకుంటాడు. ఆయనకి స్తోత్ర కారణంగా మనల్ని ఉంచుకుంటాడు. ఆయన ధర్మ విధులను మన హృదయంలో రాస్తాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు రక్తము ద్వారా మనము కడుగబడిన వారముగా జీవించినప్పుడు ఆ పరలోక రాజ్య వారసత్వము కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడని ఈ వాక్యముల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును హృదయాల్లో భద్రం చేసుకుని మన జీవిత కాలం అంతా యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు, నా కొరకే రక్తం చిందించిన దేవుడు, ఆయన రక్తం ద్వారా నన్ను నీతి పరునిగా చేశారు అని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన వాక్యాలు ధ్యానిస్తూ, ఆయన వాక్యాలు వింటూ, ఆయన సేవిస్తూ అభివృద్ధి పొందమని ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి విందాము, ఆశీర్వదింపబడదాము, అభివృద్ధి పొందుదాము. దేవుడు ఇట్టి కృప దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు నాయనా. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు నాయనా. మీ బిడ్డలుగా తీర్చబడడానికి నాయనా మమ్మల్ని క్షమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి నాయనా, మీ రక్తధారాల్లో మమ్మల్ని కడిగి నాయనా పరిశుద్ధపరుచుకున్న దేవుడు అయినందుకు స్తోత్రములు నాయనా. మీ ధర్మ విధులను మా హృదయంలో రాయండి ప్రభువా. మీకు స్తోత్ర కారణముగా మమ్మల్ని చేసుకునండి ప్రభువా. వింటున్న బిడ్డలందరూ ఈ వాక్యముల ద్వారా ఆశీర్వదింపబడి నాయనా వారి సదాకాలం మీలో జీవించు మీ ఆశీర్వాదాలు పొందుకుంటూ వర్ధిల్లు కృప బిడ్డలందరికీ దయచేయగల దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.